కృష్ణా జిల్లా మచిలీపట్నం 112 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశాం. జిల్లా ఎస్పీ నేడు స్థానిక మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా క్రేటా కారులో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించగా కారులో మొత్తం 5,60,000 రూపాయల విలువైన 112 కిలోల గంజాయి దొరికినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. నిందితులపై NDPS యాక్ట్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. నిన్న ఈవినింగ్ మనకి కృష్ణా జిల్లా పోలీసులకు అదేవిధంగా ఈగిల్ టీం వాళ్ళకి కంబైన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ 4 o'clock అట్లాగా బీబీగూడెం అండర్ పాస్, గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగూడెం అండర్ పాస్ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము. దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్లో గంజాయి అనేది తరలించబడుతుందని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రేటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం, మనం చూసి కొద్దిగా స్లో అవ్వడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ని ఆపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో 112 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మీరు వెనకాల చూస్తుంది. వీటిలో ఏంటంటే ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేయించి చూడగా ఇది 112 kgs అంటే ఈచ్ ప్యాకెట్ ఒక 1 kilo ప్యాకెట్ కింద ప్యాక్ చేస్తుంటాం గమనించాం. వీళ్ళని ఇమీడియట్గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనుగా గుర్తించాము. దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను. ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడి నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలన్గిరికి పంపించడం, అక్కడ నుండి సర్టన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంతేకాకుండా డిస్ట్రిక్ట్లో ఈ గంజాయి మీద మనం పెడుతున్న ఎఫర్ట్స్లో భాగంగా నిన్న పెనమలూరులో కూడా ఒక ముఖ్యమైన గంజాయి పెడ్లర్ని ఇంటి దగ్గర గంజాయి ప్యాకెట్లు కట్టి విక్రయిస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక 2.2 kilos గంజాయి అక్కడ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ దగ్గర నుండి ఫర్దర్గా ఇంకెవరెవరికి అతను అమ్ముతున్నాడు, ఎవరెవరు అతని దగ్గర నుండి కొని స్మోక్ చేస్తున్నారు అన్నది గమనించి కన్జ్యూమర్స్ అండ్ పెడ్లర్స్ కలిపి ఒక 5 members అక్కడ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీని ప్రతి కేసులో కూడా మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎవరైతే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ చేసింది ఎవరు, అంతేకాకుండా లోకల్గా ఉన్న వాళ్ళ నెట్వర్క్ ఏంటన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో క్షుణ్ణంగా. దానివల్ల ఏంటంటే జిల్లాలో ఈ గంజాయి వాడకం అనేది కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మన ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతుంది కాబట్టి. సో దీంట్లో భాగంగా యాన్యువల్ క్రైమ్ రివ్యూలో ఫర్దర్ స్టాటిస్టిక్స్ కూడా మేము వెల్లడిస్తాం. థ్యాంక్ యూ.